గోదాదేవి అంటే ఎవరు, పాసురాలంటే ఏమిటి, వాటి పరమార్థం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు ఆళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో 4000 పాసురాలు, గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనను తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. తన మధ్యనే తిరుగాడే కృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావ రాగాల పారిజాతాల మాల తిరుప్పావై. పాసురాల పరమార్థం. పాసురాల పరమార్థం ఏమిటి అంటే, తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాసురాలు. వీటిలో మొదటి 5 ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది. తర్వాతి 10 పాసురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. 15 నుంచి 20వ పాసురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు, అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు, రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది. చివరి 9 పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ, ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. ఆండాల్ తిరువడిగలే శరణం. చక్కగా పాసురాల్లో ఎంతవరకు ఏ విషయం ఉంది అనేదాన్ని 4000 పాసురాల్లో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. ఈ 30 రోజులు, ఈ 30 పాసురాలు చక్కగా అందరూ ఆ వైష్ణవ ఆలయాల్లోనూ చక్కగా పాడి వాటి అర్థాన్ని అది తెలుసుకుంటూ ఉంటారు. ఆ పాసురాల్లో ఏమి అర్థం ఉందో చక్కగా తెలియజేసింది తల్లి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.